ఇంగ్లాండ్, నేపాల్, దక్షిణాఫ్రికాను ఆఫ్ఘనిస్తాన్ వణికిచ్చాయి. భారత్ను అమెరికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ భయపెట్టాయి. మిగతా చిన్న జట్లు కూడా సత్తెచాటాయి. కానీ వాటిలో ఏ జట్టు కూడా గెలుపు తీరాలను తాకలేదు. కానీ టీ20 ప్రపంచ కప్లో 7వ రోజు మాత్రం కథ మారిపోయింది. జింబాబ్వే పెను సంచలనం సృష్టించింది. టైటిల్ ఫేవరెట్లో ఒకటైన ఆస్ట్రేలియాకు గట్టి షాక్ ఇచ్చింది. ప్రకంపనలు రేపింది. ఏదో త్రుట్లో గెలిచేయడం కాదు, గెలిచేయడం అంటే ఆషామాషి కాదు, అన్ని రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తూ కోలుకోలేని దెబ్బ కొట్టింది కంగారులను. అయితే ఈ ఆఫ్రికా జట్టు ఎలా ఈ మ్యాచ్ గెలిచింది అనేది ఒక్కసారి చూద్దాం. మొదటగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జింబాబ్వే మెల్లగా ఆడింది అనుకున్నాం. కానీ తర్వాత వికెట్ గురించి చూసిన తర్వాత అబ్బో, ఈ వికెట్ మీద పరుగులు చాలా కష్టమే అనిపించింది. ఆస్ట్రేలియా కూడా చాలా కష్టం అనిపించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 169 for 2. చూడండి వాళ్ళ స్కోర్లు 56 balsలో 64, అలాగే 21 balsలో 35, 30 balsలో 35, 13 balsలో 25. సికిందర్ రాజా మాత్రమే 192 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. మిగతా ప్లేయర్ అందరూ కూడా మరి అంత గొప్పగా రాణించలేదు. కానీ ఆ పరుగులు మాత్రం చాలా విలువైనవి, బంగారం లాంటి పరుగులు అనిపించాయి చివరిలో ఎప్పుడైతే ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. ఆస్ట్రేలియా బౌలింగ్ లోపల మార్కస్ స్టాయినెస్ 2.5 overs 17 runs, అలాగే గ్లెన్ మ్యాక్స్వెల్ ఒక్కో ఓవర్ మాత్రం వేశాడు, 14 runs ఇచ్చాడు. కానీ అందరిలోకెల్లా మంచిగా బౌలింగ్ చేసింది ఎవరంటే జంపా, 4 overs 31. అలాగే ఆస్ట్రేలియా బ్యాటింగ్ వద్దాం. ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యాడు. ట్రావెస్ హెడ్ కూడా మరి పరుగులు సాధించే క్రమంలో 3 బౌండరీలు అయితే సాధించాడు. బట్ అతని లెవెల్లో మాత్రం అతను ఆడలేదు. ఆ తర్వాత ఒకరు మ్యాట్ రెన్షా 44 balsలో 65, 5 fours, 1 sixer. తర్వాత ఎవ్వరు కూడా రాణించలేకపోయారు. మరి ఒక్కసారి జింబాబ్వే బౌలింగ్ చూద్దాం. జింబాబ్వే బౌలింగ్ లోపల ముజల్బానీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు, 4 overs 17. అలాగే అందరికంటే చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ అనిపించింది నాకైతే బ్రాడ్ ఎవాన్స్ది, 3.3 overs 23. అలాగే 3 wickets కూడా తీశాడు. బట్ చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. చివరి ఓవర్లలో యార్కర్లు సంధిస్తూ ఆస్ట్రేలియా బ్యాటర్లకి ముచ్చెమటలు పట్టించాడు. ఇక మీకు తెలుగు భాషలో చెప్పాలంటే చాలా ఉన్నాయి. బట్ ఈ మ్యాచ్ మాత్రం అద్భుతంగా ఉంది. హైలైట్స్ చూస్తూ రండి, అలాగే లైవ్ మ్యాచెస్ కూడా చూస్తూనే ఉండండి. ఈరోజు ఈవినింగ్ చాలా మంచి మ్యాచ్ ఉంది, సో తప్పకుండా చూస్తూ ఉండండి. మ్యాచ్ ఉంది, చాలా చక్కని మ్యాచ్ ఉంది, న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. తప్పకుండా చూస్తుండండి, ఎందుకంటే రెండు జట్లు కూడా అభేద్య జట్లు, చాలా చక్కని జట్లు. రెండు జట్లు కూడా మంచి పోరాటం చేసే వీరులు ఉన్నారు, ఆల్రౌండర్స్ ఉన్నారు, మంచి బౌలర్స్ ఉన్నారు. ముఖ్యంగా శాంట్నర్, అటు మరి మహారాజ్, ఇద్దరు కూడా మరి బౌలింగ్తో, అటు లెఫ్ట్ ఆర్మ్, బోత్ ఆర్ లెఫ్ట్ ఆర్మ్. మరి ఈ బౌలింగ్ను ఎలా ప్రత్యర్థి జట్లు ఎదుర్కొంటాయనేది మాత్రం చూసి తీరాల్సిన మ్యాచ్ ఈరోజు. తప్పకుండా చూస్తూనే ఉండండి అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.